సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బాబా గారు మన కళ్ళల్లోకి కనిపించాలి అంటే మనం బాబా గారిని ఏ విధంగా ధ్యానించాలి అనేది తెలుసుకుందామండి. చాలామంది మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉన్నారు, మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. మన వల్ల కొంతమంది హెల్ప్ అవుతుంది అంటే మన అదృష్టంగా భావించాలి. ఇది బాబా గారు ఇచ్చిన గొప్ప అవకాశం అని నేను భావిస్తున్నాను. మీ దయ, ఆదరణ, అభిమానం, నమ్మకం ఇలాగే ఉండాలని మన ఛానల్ తరపున కోరుకుంటున్నానండి. బాబా గారు కళ్ళల్లోకి రావాలంటే ఏం చెయ్యాలి? అసలు ఎందుకు రావాలి బాబా గారు కళ్ళల్లోకి? నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు? చాలా మందికి దాదాపుగా అందరికీ కావాల్సింది ఒక్కటే, బాబా భక్తులకు ఒక్కసారైనా కల్లో వస్తే బాగున్ను అని ఒక అనుభూతి పొందడం కోసం బాబా కళ్ళల్లోకి రావాలని కోరుకునేవారు చాలా మంది ఉంటారు. ఇంకొంతమంది ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలు భరించలేక బాబాతో కోరుకుంటారు, తండ్రి నేను చేసిన పాపం ఏమిటి, ఇప్పుడు ఎందుకు ఇన్ని కష్టాలు అని బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఖచ్చితంగా ఈ ప్రయత్నం అయితే చేయవచ్చండి. మీరు చేసిన తప్పు ఏంటి అన్నది ఒక కథ ద్వారా లేదా ఒక సన్నివేశం ద్వారా బాబా క్లియర్గా స్వప్నంలో చూపిస్తారు. కొంతమంది అది లేవగానే మర్చిపోతూ ఉంటారు, సగం సగమే గుర్తొస్తుంటుంది. ఇంకా కొంతమంది పూర్వజన్మలో చేసిన పాపాలను బాబా గారి కల్లో చూపించమని అడుగుతూ ఉంటారు. ఇలా అడగగానే కల్లో రావాలి అంటే పడుకునే ముందు ఈ ఒక్క చిన్న పని చేయండి, ఖచ్చితంగా బాబా గారు కల్లోకి వచ్చి తీరుతారు. పడుకునే ముందు మీరు చేయవలసింది, బాబా గారి విభూతిని నుదుటిని మీద పెట్టుకోండి. తర్వాత బాబా మంత్రం ఒక్కటి చెప్పుకోండి. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బాబా గారిది మీకు నచ్చింది ఏ మంత్రమైనా సరే మీరు చెప్పుకోండి. ఓం శ్రీ సాయి గురుదేవాయ నమః, ఓం శ్రీ సాయి గురుదేవాయ నమః అని మనస్ఫూర్తిగా నిండు మనసుతో బాబా గారి మీద భక్తిని చూపిస్తూ ఒక్కసారి ధ్యానించినా చాలండి. లేదా ఏ శ్లోకమైనా సరే 3 సార్లు, 5 సార్లు, 7 సార్లు లేదా 9 సార్లు, ఇంకా కావాలంటే 11 సార్లు, 19 సార్లు ధ్యానం చేసుకోవచ్చు. చేసుకునే ముందు బాబా విభూతిని ఖచ్చితంగా నుదుటి మీద పెట్టుకొని మంత్రం చెప్పుకోండి. ఇలా ఒక్కసారి చేసి చూడండి, బాబా గారు స్వప్నంలో ఖచ్చితంగా కనిపిస్తారండి. మీకు ఎలాంటి కోరిక ఉన్నా బాబాతో చెప్పుకోండి. అలాగే పడుకునే ముందు ఒక్కసారి ప్రొద్దున లేచినప్పటి నుంచి ఏమేమి చేశారో ఆ రోజంతా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ముఖ్యంగా ఆ రోజు బాబా గారిని ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నారు అనేది ముఖ్యం. బాబా నామస్మరణ మీరు ఎన్నిసార్లు పనుల్లో ఉన్న ఒక పార్ట్లో అంటే మీ మైండ్లో ఒక భాగంలో బాబాకు స్థానం ఇవ్వండి. అలా అయితేనే బాబా గారు ఖచ్చితంగా కల్లోకి వచ్చి తీరుతారు. ఇలా చేశారంటే ప్రతిరోజు మీరు బాబా అనుభూతిని పొందవచ్చు. నాకు రోజు ఒక సందేశం బాబా గారు ఇస్తూ ఉంటారు, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కథ ద్వారా. ఎలాగైనా నాకు బాబా నిద్రలో రోజు వస్తారండి. ఇలాంటి అనుభూతిని పొందాలంటే మీరు కూడా తప్పకుండా నేను చెప్పినట్లు ప్రయత్నం చేయండి. అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మరి కొందరు సాయి భక్తులకు షేర్ చేయండి, కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.